ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నావ్ వద్ద పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొన్న ఘటనలో 18 మంది మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 5:15 లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలం భీతావహంగా మారింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం డబుల్ డెక్కర్ బస్సు బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతున్నట్లు గుర్తించారు. ఉన్నావ్ సమీపంలో పాల ట్యాంకర్ను వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అతివేగం కారణంగా బస్సులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని, అతివేగమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ప్రమాద స్థలం భీతావహంగా మారింది. మృతదేహాలు రోడ్డుపై ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. క్షతగాత్రుల రోదనలు చూసిన స్థానికులు కన్నీళ్లు ఉబుకి వచ్చాయి. ఈ ప్రమాదంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే గాయపడిన వారికి తగిన వైద్య చికిత్స అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు బగార్మౌ సిహెచ్సి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. देखिए, जो लखनऊ आगरा एक्सप्रेस वे है उस पर एक दूध से भरे कंटेनर में और एक पैसेंजर बस में कॉलिजन हो गया, जिसमें 18 लोगों की मृत्यु हो गई है एवं 19 लोग घायल हो गए। घायलों का उपचार जिला अस्पताल में चल रहा है। 5 घायलों को रेफर किया जा रहा है लखनऊ बेहतर उपचार के लिए और सभी बचाव कार्य किए जा रहे हैं। और जो मृतक और घायल है उनकी पहचान सुनिश्चित की जा रही है, उनके परिजनों को सूचित किया जा रहा है। नंबर भी जारी कर दिए गए हैं जिस पर वो फोन करके सूचना प्राप्त कर सकते हैं। कैजुअलिटीज क्या बढ़ी है? 18 से ऊपर अभी 18 की रिपोर्ट है, बाकी जो प्रगति होगी